హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్న. ఈ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే వ్లాగ్. ఎవ్రీ ఇయర్ మేము ఇంట్లోనే మా మట్టుకే కేక్ కట్ చేయించేస్తాము. ఎక్కువ సెలబ్రేషన్స్ ఏమీ పెట్టము. 10 years కంప్లీట్ అయ్యాయి కదా, కొంచెం గుర్తుగా ఉంటుందని చెప్పి ఆ ఫ్యామిలీ మట్టుకే కొంచెం గ్రాండ్గా పెట్టుకున్నాము ఈసారి బర్త్డే సెలబ్రేషన్స్. మార్నింగే ఇంట్లో పూజ చేసేసుకొని గుడికి తీసుకొచ్చాను. ఈసారి వెడ్నెస్డే పడింది, అందుకే అయ్యప్ప స్వామి గుడికి తీసుకొచ్చాను. తర్వాత పక్కనే శివాలయం ఉంటుంది అనమాట, అక్కడికి తీసుకొచ్చి ఒకసారి దర్శనం చేయించాను. మేము వీడికి 4th బర్త్డే బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసామన్నమాట. ఎప్పుడు అందరూ ఫస్ట్ బర్త్డే కదా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మాకు రాము వచ్చేసి ట్విన్ బేబీ అనమాట. అప్పుడు వీళ్ళ హెల్త్ సరిగా లేక మేము ఫస్ట్ బర్త్డే స్కిప్ చేసాము. ఆ తర్వాత అంతా కూడా ఇంట్లోనే సెలబ్రేట్ చేసామన్నమాట. పెద్దబాబు 4th బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా అందుకనే చిన్నగా ఉన్నప్పుడు మనమే అన్ని ఫొటోస్ దిగడం అది చేయాలి, అందుకని చెప్పేసి మేము చిన్నోడు కూడా స్కిప్ చేసామన్నమాట ఫస్ట్ బర్త్డే. ఇక్కడ వంటల ప్రాసెస్ అయితే జరుగుతుంది. వంటలు మేమే చేస్తున్నాము, క్యాటరింగ్ అలా ఏమి ఇవ్వలేదు. మా పెద్దమ్మ పిన్ని వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు చేస్తారనమాట. గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను ఇంట్లో మధ్యాహ్నం మటుకి వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు మా అమ్మ మా పిన్ని వచ్చేసి వాళ్ళు సాయంత్రం కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్నారనమాట. ఈలోపు వీళ్ళు మెయిన్ కుక్స్ కూడా వచ్చేసారు. వీళ్ళేమో ఫిష్ ఫ్రైకి మ్యారినేట్ చేసి పెడుతున్నారు ఈవినింగ్ ఫ్రై కోసం. వీళ్ళిద్దరూ అండ్ మా పిన్ని మెయిన్ కుక్స్ అనమాట, వాళ్ళు చెప్పింది మేము చేయాలి. మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత ఎండ తగ్గేంత వరకు కొంచెం కిందనే ప్రిపరేషన్స్ చేశారనమాట. ఇంకా 3:30కి ఇలాగా పైకి వచ్చారు, వంటలన్నీ స్టార్ట్ చేశారు. ఒక పక్క చికెన్, ఒక పక్క ఫిష్ ఫ్రై అన్నీ అవుతున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడైతే ఓన్లీ ఫ్యామిలీ వరకే పెట్టుకున్నాం అనమాట. ఇయర్ ఎండింగ్లో మా చిన్నబాబు బర్త్డే ఉంది, అప్పుడైతే ఇంకా మొత్తం అందరినీ పిలవాలి. అందుకని ఇప్పుడు చాలా లిమిటెడ్గా ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ వరకే పెట్టుకున్నాం అనమాట. ఇలా అందరం కలిసి వంటలు చేసుకున్నప్పుడు చాలా ఫన్గా ఉంటుంది. కానీ ఇక్కడంతా నేను లేను, నాకు కింద వంటగదిలో ఆ పనులన్నీ చేసేసరికి అయిపోయింది. ఈ పైన అంతా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవడమే తప్పితే ఇక్కడ కంటిన్యూస్గా అయితే నేను లేను. కింద వర్క్స్ అన్నీ నేను చూసుకుంటున్నాను అనమాట. మా నానికి ఇచ్చానమాట ఇవన్నీ వీడియోస్ తీయమని చెప్పి, వాడు రకరకాల యాంగిల్స్లో పెట్టి వీడియోస్ తీశాడు. మా బాబు బర్త్డేకి ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్స్ చేయించాను, తర్వాత 12 o'clock కేక్ కూడా కట్ చేయించాను. సో వాడి రియాక్షన్స్ ఏంటి అని వీడియో కూడా తీశాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలుంటే చెక్ చేయండి. అందరం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేస్తూ ఉంటే కూడా పనులు అలాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అందరూ చాలా చాలా హెల్ప్ చేశారు, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఫిష్ ఫ్రై అయ్యేసరికి చాలా ఎక్కువ టైం పట్టింది. అందులోనూ చిన్న కళాయి పెట్టడం వల్ల ఇంకా తక్కువ వేయడము, అది ఎక్కువసేపు వేగడం చాలా టైం పట్టేసింది. ఈ ఫిష్ ఫ్రై అయ్యే లోపల ఈ మిగిలిన స్టవ్ మీదే మిగిలిన వంటలన్నీ అయిపోయాయి. కానీ అన్నిట్లో అంత ఓపికతో చేసినందుకు అన్నిట్లో బాగా హైలైట్ అయింది ఫిష్ ఫ్రై. పైన వంటలు అవుతుంటే కింద నేను గంటి పప్పు రుబ్బుతున్నాను. నాకు కింద వర్క్స్తోనే సరిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 kg పప్పు అనమాట గార్లకి. అదంతా రుబ్బేసరికి నాకు మరుసటి రోజు కాళ్ళు పట్టేసాయి, అలా నిలబడి రుబ్బాను. వాళ్ళకి ఏంటంటే వంటలు అయిపోయే టైంకి నేను ఇది అందించాలి, సో అందువల్ల కొంచెం సేపు కూడా రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్ రుబ్బాను అనమాట. నెక్స్ట్ డే మాత్రం ఫుల్ కాళ్ళు పట్టేసాయి. ఇక్కడ ఉప్పు చెప్పకుందని పెద్ద ఉప్పు వేసేస్తున్నారు, తర్వాత కారం వేస్తారు, తర్వాత వాటర్ వేస్తారు, నీళ్ళు చల్లుతున్నారు కదా ఉప్పు. ఇప్పుడు కారం
ఇక టీ వేసేస్తారేమో బిర్యానీ. అదే అన్ని రికార్డ్ అవుతున్నాయి. కారం నాకు డౌటే ఏమేమి వస్తుందో లాస్ట్ టేస్ట్. ఇది చికెన్ కూర కాదు, కారం కూర. కరెక్ట్, అదే కారం అనుకున్నాయి. చాలేదని అందరూ వేసేస్తారు, లాస్ట్ మొగ్గు అయిపోద్ది. బాబాయ్ టేస్ట్ చేస్తావా? బాబాయ్ అమ్మో వెళ్తున్నారు అత్త. అందరు నాకి చూస్తున్నారు ఎలా ఉందో. చేసింది నేను. అత్త అత్త బావకి బాబాయ్కి అత్త. బాబాయ్ 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 చికెన్. రాము నాన్న వెళ్ళి టేస్ట్ చేయమని బాబాయ్ బాగా చెప్పు మరి. నేను టేస్ట్ చేసి చెప్తాను. కాలుతున్నట్టుంది, కాలుతున్నట్టుంది. చూడండి ఇంకా వంటలు అయ్యేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ ఏమి లాస్ట్లో ఇంకా గారెలు ముందే వేసేస్తే చల్లారిపోతాయని ఇంకా చాలా ఇది లాస్ట్లో పెట్టారనమాట. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ రెడీ అవుతున్నాయి అన్న టైంలో అండ్ ఇది మా ఫ్యామిలీ, మేము నలుగురము. ఆ తర్వాత వీళ్ళు మా అమ్మ నాన్న, నెక్స్ట్ మా అక్క పిల్లలు. ఇది మా ఫుల్ ఫ్యామిలీ అన్నమాట. ఇదేమో మా పిన్ని వాళ్ళతో కలిపి మా బాబాయ్ మా జస్సు మిస్ అయ్యారు. సో ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ. మా బాబు బర్త్డే సెలబ్రేషన్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మా నాన్నమ్మ ఉందన్నమాట పైనే. సో తను ఎప్పుడు కేక్ కట్ చేయలేదు కదా, ఒకసారి తన కోసం స్పెషల్గా కేక్ కట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ఐడియా వచ్చిందనమాట. సో కేక్ తెచ్చి కట్ చేస్తున్నాము. ఈ ఐడియా ముందే వచ్చుంటే మొత్తం మా అక్కలు అందరూ వచ్చారనమాట. అంటే మా నాన్నమ్మ మన వాళ్ళు అందరూ వచ్చారు. సో వాళ్ళందరినీ ఉండమందము, కానీ ఆ హడావడిలో ఇంకా ఏం తొయ్యలేదు. ఈ తర్వాత ఖాళీగా కూర్చున్నప్పుడు ఐడియా వచ్చి అప్పటికప్పుడు వెళ్ళి కేక్ తీసుకొచ్చి కట్ చేయించామన్నమాట. ముందే వస్తే వాళ్ళందరినీ ఉండమందము. ఈ కేక్ కట్ చేయించేసరికి 11 ఇలా అయిపోయింది. అప్పటి వరకు కూడా తను కూడా పడుకోలేదు. పెట్టండి నోట్లో. తాతమ్మ చూడు, తాతమ్మ ఎలా పెట్టు. Yes, you got it. నాకు నానమ్మ, మా వారికి అమ్మమ్మ. సో ఇక్కడ రకరకాల ఫోజులు పెట్టి తీస్తున్నారనమాట ఫొటోస్. వీళ్ళిద్దరూ తీసుకుంటున్నారు. మా తాతయ్య చనిపోయినప్పుడు మా వారు మా అత్తయ్య కడుపులో ఉన్నారంట. సో చనిపోయిన తర్వాత పుట్టాను కదా నేనే మీ ఆయన్ని అంటే ఆట పట్టిస్తారు మా నానమ్మని. ఈ తర్వాత వీళ్ళు నలుగురు ఇక్కడే ఉన్నారు కదా. సో మా నానమ్మ, మా అత్తయ్య, మా పిన్ని, మా వర్షిని జనరేషన్ పిక్ తీసుకున్నారనమాట. సో ఇలా జరిగిందనమాట మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ హ్యాపీగా. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.